హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బిందు డిజైనర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే బార్డర్ మేకింగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. అందుకే అయితే ఈ వీడియో అయితే తీశాను. శారీ కలర్ వచ్చేసి బ్లూ, పింక్ కలర్ బ్లౌజ్ అండి. బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. శారీలో ఉన్న బార్డర్ తీసుకున్నాను. అయితే నేను ఫ్రేమ్కి ఫిట్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్కి అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేసేసాను. అండ్ ఫ్రేమ్ కూడా సెట్ చేసేసాను. మన ఫ్రేమ్ కూడా టైట్గా సెట్ చేసుకోవాలండి. టైట్గా సెట్ చేసుకుంటేనే మనకి వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే అవుట్లైన్ అది మిస్ అవ్వకుండా ఉంటుంది. బ్లౌజ్ పీస్ టైట్గానే ఉండాలి ఫ్రేమ్కి వచ్చేసి. సో నేనైతే బ్లౌజ్ అయితే ఫిట్ చేసేసాను. వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బార్డర్ అయితే పెట్టేసి స్లోగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ అయితే ఉంది. సో జాగ్రత్తగా పట్టుకొని బార్డర్ లైన్ అయితే వేసేసాను. బాగానే వచ్చింది లైన్. అండ్ కొంచెం మన హ్యాండ్స్తో కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే వర్క్ అయితే నీట్గా వస్తుంది. చూడండి, చాలా నీట్గా వచ్చింది. బార్డర్ సేమ్ బ్లౌజ్ పీస్కే వచ్చినంత నీట్గా ఉంది. ఫైనల్గా హ్యాండ్ అయితే కంప్లీట్ చేస్తానండి. ఈ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. చూడండి, బ్లూ కలరు, సిల్వర్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జరీ అనమాట. బార్డర్ కూడా చూడండి, సేమ్ బ్లౌజ్ పీస్కి వచ్చినట్టే ఉంది. బార్డర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఫినిషింగ్ చాలా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది బ్రైడల్కి అయితే చాలా బాగుంటుందండి. ఫుల్ నాట్ వర్క్ అనమాట మొత్తం. అందుకే అంత బాగా కనిపిస్తుంది డిజైన్. బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయ్యింది. లాట్కన్స్ కూడా వేస్తాను బ్యాక్ డోరీకి. అండ్ బ్లౌజ్ ఇది బ్యాక్ నెక్ కూడా ఫుల్ కట్ వర్కే అనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. ఫుల్ నాట్ వర్క్, చిన్న చిన్న థ్రెడ్స్ అన్నీ ఉండేవి కూడా ఫినిషింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తాను చూడండి. మనకి కట్ వర్క్ బ్లౌజ్ నీట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆ కట్ వర్క్ షేప్తో స్టిచ్ చేస్తేనే నీట్గా కనిపిస్తుందండి కట్ వర్క్ బ్లౌజ్ ఎప్పుడు కూడా. చూడండి, బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ కోసం కట్ వర్క్ షేప్లోనే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం చాలా నీట్గా వస్తుంది ఇలా చేసుకుంటే. కట్ వర్క్ షేప్ ఎప్పుడు ఆ షేప్లో మనం స్టిచ్ చేస్తేనే కట్ వర్క్ బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, హ్యాండ్స్ అయితే కట్ వర్క్ చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ స్టిచ్చింగ్ కూడా. అండ్ బ్యాక్ కూడా కట్ వర్క్ స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ అలాగే లాట్కన్స్ కూడా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నీట్గా చుట్టూ నీట్గా కట్ చేసేసి తర్వాత అగరబత్తితో చుట్టుగా కాల్చేసి లాట్కన్స్ అయితే చేస్తున్నాను. మొత్తం 4. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ బ్లౌజ్ కంప్లీట్ అవ్వడానికి నాకైతే 2 డేస్ అయితే పట్టేసిందండి నాకు. ఎందుకంటే లాట్కన్స్ వేసి స్టిచ్ చేయడానికి, అలాగే కట్ వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం టైం పడుతుంది స్టిచ్చింగ్కి. అలాగే నేను సారీకి కుర్చీలు కూడా వేసాను అనమాట. సో అందుకనే లేట్ అయిపోయింది. వీడియో ఎడిటింగ్కి దానికి అంత టైం పట్టేసింది అనమాట. చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో. కిందని మనం బీడ్స్ ఇస్తాము హ్యాంగింగ్స్కి. సో దానివల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. బయట హ్యాంగింగ్స్ త్వరగా పాడైపోతున్నాయి కదా, సో మనకి బ్లౌజ్కి మ్యాచింగ్గా ఉన్న హ్యాంగింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకనే నేను ఇలా వేశాను. కానీ చాలా బాగుందండి డిజైన్, హ్యాంగింగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ సారీ కుర్చీలు కూడా చూడండి సింపుల్గానే వేశాను. పైన 2 బీడ్స్ పెట్టేసి కింద కుర్చీలు అయితే వేస్తాను. చాలా బాగుంది. పెళ్ళికూతురు సారీ అనమాట. కొరియర్ కూడా చేసేయాలి. సో చూసారు కదా, మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.